ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Okay guys, are you ready for more entertainment? మేము కూడా ఎదురు చూస్తున్నాం ఆ స్కిట్ ఎప్పుడెప్పుడు మా వాళ్ళు ఈ స్టేజ్ మీద ప్లే చేస్తారని. తెలుసుగా మా గ్యాంగ్ వచ్చాక ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ లవ్లీ జబర్దస్త్ టీమ్ విత్ పుష్ప స్కిట్. కేశవా చెప్పు పుష్ప. ఆస్ట్రేలియా రాగానే ఒక అమ్మాయిని చూసినాను రా, తగ్గేదేలే. అంత బాగుందా? లేదు, లావుగా ఉంది తగ్గమంటే తగ్గేదేలే అందరు. అదే పుష్ప చెయ్యింది అలా లేచింది. ఫ్లైట్ లో వస్తుంటే టర్బులెన్సెస్ కదా, మొత్తం ఇలా 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 వెళ్ళి చెయ్యి ఇలా లేచింది. మరి అదే ఫ్లైట్ లో నేను నాకు లేకలేదు. మరి నీకు లేవలేదు కాబట్టే నువ్వు కేశవ, నాకు లేచింది కాబట్టే పుష్ప. ఇది చేస్తే ఆ పుష్పకి నేషనల్ అవార్డు వచ్చింది, మరి నీకేం వచ్చింది? ఇంటర్నేషనల్ అవార్డా? ఆస్ట్రేలియా టికెట్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. ఆ పుష్ప అయితే ఫైరు, ఈడి ఎఫ్ఐఆర్. తీమంటావా లిస్ట్? లిస్ట్ తీస్తే నా ఫ్రెండ్ దొరికిపోతాడు. ఎవడాడు? నువ్వే కదా. వద్దులే గంధం చక్కలు ఎందుకు పట్టుకొచ్చావు పుష్ప? మరే మన ఆస్ట్రేలియా ఆడపడుతులో శ్రావణ శుక్రవారం కదా గంధం రాసుకుంటానన్నారు, అందుకే గంధం చెక్కలు ఫ్లైట్ లో వేసుకుని వచ్చేసా. నువ్వు గంధం చెక్కలు తెచ్చా గానీ నాకు చాలా కంగారుగా ఉంది పుష్ప. మరి కంగారు వస్తే ఏం చేయాలి? ఉష్ అనడమే. అదేంటి? ఆస్ట్రేలియాలో కంగారులు రోడ్డు మీద వస్తుంటే ఉష్ అంటారట. పుష్ప సీవల్ వస్తుంది, రమ్మని రాదండి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏంటి పుష్ప, బాగుండావా? ఏమిరా శ్రీవల్లి అన్నావు, షెకావత్ వచ్చినట్టున్నాడు. శ్రీవల్లి చూస్తుందా? మచ్చా చూస్తుందా? ఇది ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా. అవునా? నిన్ను కాదు, మొబైల్. ఈ 1000 రూపాయలు ఇచ్చే ఒక్కసారి శ్రీవల్లిని చూడమని చెప్పరా. ఇగో శ్రీవల్లి, ఈ 100 తీసుకొని పుష్పం చూడు. 100 ఏంటి? పుష్ప ఇచ్చింది 1000 రూపాయలు కాదు. నీ మొహానికి 100 ఎక్కువలే. ఏంది శ్రీవల్లి, ఏంటి విశేషాలు? ఏంది పుష్ప, నేను ఈ వైపు చూస్తలేదని ఓ పులిపెక్కిపోతున్నాం అంటనే. ఏంటిది స్లాంగ్? ఇలా మాట్లాడితే పులిపెక్కిపోవటం కాదు, వాళ్ళు కారు ఎక్కిపోతారు, మనం ఫ్లైట్ ఎక్కిపోవాలా. నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటాండ, నాకు మంచి మొగడు తగులుతాడని. ఆ ఓడు ఎప్పుడు అనుకున్నాడు సరైన మొగుడు తగులుతాడని. తగిలాడు. పుష్పని ఎలా కూల్చాలి నాకు బాగా తెలుసులే. ఎలా చేస్తావేంటి? నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. ఆపరా సామి. మరి నేనే నీకు ఓకేనా? అది తర్వాత చెప్తా. ఏందిరా కేశవ, పుష్ప అని చెప్పి లుంగి వేసారు, ఏసీ ఏమో ఫుల్ గా పెట్టారు. వీడికి జాల్ రెడ్డి అని పిల్లలకు వచ్చింది. ఈడ చిన్నప్పుడు ఈడి పేరు బాలరెడ్డి. ఒక రోజు పెద్ద అయ్యాక వాళ్ళ నాన్న స్నానం చేయిస్తూ అప్పుడు జాల్ రెడ్డి అని ఫిక్స్ అయ్యాడు. ఏమిరా జాల్ రెడ్డి, నువ్వు కూడా వచ్చినావా? చెప్తారా నీ సంగతి? పుష్ప నా ముందే కాలు మీద కాలేసుకుని ఉన్నావు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, ఫోను ఈ కాలు కూడా నాదే. హలో హలో. అరే పుష్ప, నీకు 2 ఆప్షన్లు ఇస్తా ఉండా. ఏంటది? అడవిలో చెక్క ముక్క కావాలా లేదంటే శ్రీవల్లి కావాలా? 2 ఒకటే కదా. అరే కేశవా, మీ వాడు ఎక్కువ చేస్తాడు, చంపేస్తా. వాడికి కారు తీసుకో, పక్కన ఆడుకో. బొమ్మ కారు.
ఏంది మంగళవారం గాడు ఇప్పుడు మంగళం సీనా? తక్కువగా మాట్లాడుకో. నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు. చూసా పెద్ద బ్యాక్గ్రౌండ్. సునీల్ గారు ఇదే క్యారెక్టర్ రెడీ అవడానికి 2 గంటలు పట్టింది. 2 నిమిషాల్లో సర్దేశావు కదా మొత్తం. సాక్షి ఏం మాట్లాడలేదేంటి? అది డైలాగులు నవిలేస్తుంది. ఉయ్యి బయటకు ఉయ్యి. ఆడుడాడు వాడేంటి? మా బామ్మర్ది బ్లేడ్ సీన్ అని. ఇవన్నీ కాదు, నా ఇంట్లో ఒక పెద్ద దొంగ కనపడట్లేదు. కనపడకపోవడం ఎంత పక్కనే ఉంది కదా దొంగ. ఆడన్ని మాటలు ఉంటే చూస్తా ఉండవా? అన్నేమే, నేను ఎటు అనలేకపోతున్నా నిన్ను. అక్క బాధపడిపోతుంది. ఏమన్నావు పుష్ప? నేను అన్నందుకు కాదు, నువ్వు దాన్ని అక్క అంటున్నావు కదా, దానికి బాధపడిపోతుంది. అక్క చూసావా, పుష్ప బ్లడ్ అంటుకుంది. అది పుష్పాది కాదురా, నాది. పోతా పోతా కోసేసిపోయావు. వీళ్ళని చూసి చిరాకు వచ్చిందిరా. సమంతాన్ని పిలవరాదు ఒకసారి. పెనిమిటి నేను పెనిమిటి అంటే వాడు పెనిమిటి. పిలువు సమంతాన్ని పిలువు. కూర్చో పుష్ప. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. కూర్చొని అయితే కూర్చున్నాను కానీ కొంచెం లేపు. వచ్చింది సమంత, డల్ అయింది హాల్ అంతా. అది కాదు, నేను పుష్ప కోసం ఏమైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? ఏదైనా ఏదైనా? నీ హోటల్ రూమ్ నెంబర్ చెప్పు. ఏందిరా కేశవ్ అంత మాట అన్నావు? మనిషివా పశువారా నువ్వు? ఇది పక్కరా. అలా గడ్డి పెట్టి పుష్ప. సర్లే, ఎంతకి ఎంత నంబరు? ఇందాక దాక్షాయిని శ్రీవల్లిని చూసి చికాగ్గా ఉందన్నాను కదా. చికాకే బాగుంది దేనికంటే. ఓ ఆడెవడో వస్తున్నాడు. అన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గుండు బాస్. వీడు గుండేసుకొని శివాజీ అనుకుంటున్నాడు. వాడు క్యారెక్టర్ చెప్పు. శివాజీ కాదురా. రండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు, మా షాపుకి రండి. ఓరే ఒకటి తగ్గింది పుష్ప. ఏందిరది? అండర్వేర్ పుష్ప. అండర్వేర్ తగ్గడం ఏందిరా? మీరు నాకు ఇచ్చింది మనీ బ్యాగ్ కాదు పుష్ప, బట్టల బ్యాగ్ ఇచ్చారు. ఏమిరో షెకావత్, ఎంతవరకు ఒక్క సిఐ కూడా నా మీద చెయ్యలేదు. మరి ఇంతకు ముందు ఎవరేశారు పుష్ప? కానిస్టేబుల్ లేచేవాళ్ళు. అది నీ రేంజ్ పుష్ప. నాతో పగలవడనే పెట్టుకుంటే పుష్ప, సాయంత్రంకి వాడు నాకు కనబడడు పుష్ప. ఏమి షెకావత్? రేచీకటి పుష్ప నాకు. మనకెందుకు? ఆడెవడో వస్తున్నాడు ఏంటి? ఇంకొకడు ఉన్నాడా? ఎవరు ఇడితేనే కదా లాస్ట్. బిడ్డ ఇది నా అడ్డ. ఎవరు నువ్వు? పుష్ప 2 కాదు. పుష్ప 2. యా ఇదేంటి? పుష్ప 1 కాబట్టి ఇది లేచిందే, 2 కాబట్టి 2 లేచినయా, 2 లేచినయా. ఏదైతే అది కానీ నీ అవ తగ్గేదేలే. మీరు బోండి, ఎప్పటికైనా నేనే తగ్గేదేలా. కూడా నేస్తున్నాడు ఇంద్రా. పుష్ప 1 ఉంది, 2 ఉంది, పార్ట్ 3 తీసుకుందాం కదా పుష్ప. ఒరే పుష్పనే పోతున్నాడు, మీరు రారేంట్రా? నన్నైతే కొట్టేటోడు ఒక్కటి తగ్గింది పుష్ప. యాంకర్ ఉన్నాడు కదా. కాదు చప్పట్లు. వండర్ఫుల్ టీమ్ అండ్ చాలా రేర్ కాంబినేషన్ ఇది. బట్ అందరూ టీమ్ అప్ అయ్యి ఫెంటాస్టిక్ స్కిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు షెకావత్ గెటప్ వేస్తా అన్నారు. మరి ఇది ఏంటి పుష్ప? అమరీష్ పురియా? ఓ మేడం, ఇందాక స్కూల్ కి ఇట్లా సార్ పెట్టుకున్నది ఇదే కదా. మీ అందరు ఇచ్చే రెస్పాన్సే మా అందరికి అంటే ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి కుదురుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.